కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతూ ఉంటారు, ఇది అమెరికా మతము, తెల్లోళ్ళ మతము, బ్రిటిష్ మతం అని. కాదు, అది ఏడీ 52లో యేసుప్రభు వారు ఆయన సమాధి అయిన తర్వాత తిరిగి లేచిన కొద్ది సంవత్సరాలకే తోమా గారు ఇక్కడికి వచ్చారు. ఆయన అప్పట్లో ఏమీ గుడేమి కట్టలేదు, ఇక్కడ చర్చ ఏం కట్టలేదు, కానీ ఒక సిలువను పెట్టారు, చెక్క సిలువని. అది ఏడీ 52లో పెట్టారు. అయితే ఆయన స్థాపించిన మందిరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇది సగం చర్చ్. వాట్ ఈస్ ద నేమ్? ఇది కన్యాకుమారి డిస్టిక్లో ఉంది, తిరువత్తంకోడు. తోమా గారు ఉన్నప్పుడు ఈ భూమి ఆ లెవెల్లో ఉండేది. దాని తర్వాత కొంచెం 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 పెంచుకుంటూ వచ్చారు వీళ్ళు, సిమెంటు మట్టి అది ఇది కొంచెం, అంటే రోడ్లు హైట్ అయిపోయే కొద్దీ పెంచుకుంటూ వచ్చారు. ఇదిగోండి, ఆయన ఎక్కడెక్కడైతే తిరిగారో పడవలో ఆ ప్లేస్లో మట్టి అన్నమాట ఇక్కడ పెట్టారు వాళ్ళు. ఇదిగోండి, ఇది తిరువత్తంకోడు 7వ చర్చిది, అది కొల్లం 5వ చర్చిది, అది నీలక్కల్లో ఉండే చర్చిది, అది నిరణం చర్చ్, ఇది మైలాపూర్ అంటే చెన్నై, ఆయన్ని చంపేసిన ప్రాంతం అది. అది కొట్టక్కావు, అది కుక్కమంగళం, ఇది పలయూరు, ఇది కొడంగలూరు, ఇది మలయత్తూరు. మలయత్తూరు ఓకే, మలయత్తూరులో చర్చ్ లేదు, కానీ ఆయన అప్పట్లో అక్కడ సువార్త ప్రకటించాడు, అందుకని గుర్తుగా పెట్టారు. ఇదిగోండి, ఇదేమో రెలిక్ ఆఫ్ సెయింట్ థామస్, అంటే ఆయన వేలులో ఉన్న ఒక చిన్న స్కిన్ తీసి అక్కడ పెట్టారు. అది ఆయన గుర్తుగా ఆయన బాడీగా భావిస్తారు. కేరళలో త్రిశూర్ జిల్లాలో పలయూరు చర్చిలో ఉన్నాం. ఇది తోమా గారు స్థాపించిన 2వ పరిచర్య, 2వ మందిరం. సో అక్కడ చూడండి, ఏడీ 52. మతోన్మాదులకు బుద్ధి చెప్పండి, ఇది అమెరికా మతమో, బ్రిటిష్ మతమో, లేకపోతే తెల్లోళ్ళ మతమో, వేరే దేశముల మతమో కాదు. స్వయాన యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు అయితే వారిలో ఒక్కరైన తోమా గారు మన భారతదేశానికి పడవేసుకుని వచ్చారు, వచ్చి సువార్త ప్రకటించారు. ఆ టైంలో కట్టబడిన మందిరం ఇది. దాదాపు 1980 సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని ఇక్కడ స్థాపించారు. అదిగోండి, ఏడీ 52. మతోన్మాదులకు బుద్ధి చెప్పాలి. మానవుడా, నీవు చేసిన పాపము నిమిత్తమే దేవాది దేవుడైన యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చారు. దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, ఈడ్చబడ్డాడు, చివరికి కలవరి శిలువలో ప్రాణమే పెట్టాడు. చనిపోయి 3వ రోజున తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఈ లోకమనే అగ్నిల నుండి కొందరినైనా లాగి రక్షించు, సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు, అనేక జనములను శిష్యులుగా నియమించు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు, ఈ భూమి మీద నీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, పరలోకమందు నీ ధనమును సమకూర్చుకోమని చెప్పాడు. ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడికి లెక్క చెప్పాలి, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఉన్నాం చావక్కడ్ బీచ్. నిన్న చూసారు కదా, నిన్న వీడియోలో సెయింట్ థామస్ గారి ఫస్ట్ చర్చ్ కొడంగలూరు. అక్కడి నుండి 53 కిలోమీటర్లు సముద్రంలో ఈదుకుంటూ వస్తే, ఇదిగోండి ఇది చూడండి, అక్కడి నుండి 53 కిలోమీటర్లు ఇలా వెనక్కి రావాలి. అంటే ఇది కర్ణాటక రోడ్ అనుకోండి, మలబార్ తీర ప్రాంతం ఇదంతా కూడా. ఇట్లా నార్త్ కేరళ వైపు కనుక వస్తే 53 కిలోమీటర్లు. ఇది చావక్కడ్ అనే ప్రాంతం. ఈ చావక్కడ్ ప్రాంతం నుండి మళ్ళీ పలయూరు, ఇప్పుడు చర్చ్ ఉండేది ఇక్కడ నుంచి కరెక్ట్గా 3 కిలోమీటర్లు. ఈ 3 కిలోమీటర్లు కూడా ఇక్కడ నుండి ఒక కాలువ ఉండేది, బ్యాక్ వాటర్ కాలువ. ఈ కాలువలో డైరెక్ట్గా చర్చ్ దగ్గరికి పడవేసుకుని వచ్చారు. అంటే యాక్చువల్గా ఫస్ట్ చర్చ్ లేదు. అప్పుడు యూదులందరూ కూడా ఇక్కడ మసాలా దినుసులు అమ్ముకుంటూ కొంతమంది వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ యూదుల వీధే ఉంది ఒకటి, జూయిష్ స్ట్రీట్ అంటారు. ఆ స్ట్రీట్ దగ్గరికి రావడానికి ఆయన కొడంగలూరు ఫస్ట్ మందిరం దగ్గర నుండి ఇక్కడికి వచ్చి ఈ చావక్కడి నుండి 3 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ద్వారా పడవలో వెళ్ళి అక్కడ దిగి అక్కడ వాళ్ళకందరికీ సువార్త చేసేవాడు. ఏది పగలంతా రాజమందిరం కడుతూ ఆ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి అది అది కొనిచ్చేసి, కొంతమంది యూదులకి, కొంతమంది పేదవాళ్ళకి అదో ఇదో కొనిచ్చేసి, అప్పుడేం పత్రికలు బైబిల్స్ ఏం లేవు ఇవ్వటానికి, నోటితోటే సువార్తను చెప్పేవాళ్ళు, ప్రార్థనలు చేసేవాళ్ళు, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, వాళ్ళకి విశ్వాసం వచ్చేది, వాళ్ళ పాపాలలో ఒప్పుకునేవాళ్ళు, యేసు ప్రభువుని అంగీకరించేవాళ్ళు. ఆ విధంగా ఈ చావక్కడ్ బీచ్ నుంచి పలయూరు చర్చ్ దగ్గరికి 3 కిలోమీటర్లు, అంటే ఇది ఒక 3, ఇది ఒక 56 కిలోమీటర్ల దగ్గర దగ్గర ఆ ఫస్ట్ చర్చ్ దగ్గర నుంచి 2వ చర్చ్కి. ఈ 3వ చర్చ్ నార్త్ పరావూరు కొడంగలూరు నుంచి 12 కిలోమీటర్ల అవతల. అది మళ్ళీ మీకు తర్వాత చెప్తాను, అది 3వ మందిరం. ఇప్పుడు ఈరోజు మనం 2వ మందిరాన్ని పూర్తిగా చూద్దాం. చూడండి, ఎక్కడ ఇజ్రాయెల్ కంట్రీ, ఎక్కడ భారతదేశం, పడవేసుకొని ఇక్కడ దాకా రావటం ఏంటండి, వేల కిలోమీటర్లు.
అప్పట్లో స్పీడ్ బోటింగ్స్, మోటార్ బోట్స్ కూడా ఏముండేవి కాదు. జస్ట్ ఏదో నార్మల్గా తెట్టేసుకుంటూ వచ్చేవాళ్ళు. దేవుని మహాకృప, ఎందుకంటే మనమంతా రక్షణ పొందాలి కాబట్టి ఈ ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు కనుకనే మనమంతా కూడా రక్షణ పొందుకున్నాం. కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి. ఓకే, మనం ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. పలయూరు చర్చ్ మీరు ఒకసారి చూడండి. ఈ ప్రాంగణం అంతా నేను ఎన్నోసార్లు వచ్చాను ఇక్కడికి. ఈ ప్రాంగణానికి నేను చాలాసార్లు వచ్చాను. ఇది 3వసారి వచ్చాను తోమా గారి చర్చ్ తరఫున చూడటానికి. తోమా గారి చర్చెస్ విజిట్ చేయడానికి ఇది 3వసారి. అంతకుముందు 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. పక్కనే ఒక 8 కిలోమీటర్లో గురువాయూరు ఉంటుంది. ఈ గురువాయూరు శ్రీకృష్ణ టెంపుల్కి 4 సార్లు వచ్చాను. అప్పుడు తెలియక నేను హైందవుడిని కనుక అయ్యప్ప మాల వేసుకొని వచ్చాను. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే షర్టు కూడా ఉండటానికి లేదు. షర్టు కూడా ఇప్పేసి ప్యాంటు కూడా తీసేసి లుంగి కట్టుకొని ఆ షర్టు కూడా ఇక్కడ కట్టుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. ఆ తర్వాత తెలిసింది దేవుని మహాకృపను బట్టి ఆ శ్రీకృష్ణ టెంపుల్ దగ్గరలోనే తోమా గారి 2వ చర్చ్ ఉంది. ఆ శ్రీకృష్ణ టెంపుల్ ఉండేదేమో గురువాయూరు, తోమా గారి చర్చ్ ఉండేదేమో పలయూరు చర్చ్. అద్భుతమైందనమాట. చూడండి, ఈ ప్రాంగణం అంతా కూడా తోమా గారు నడిచిన ప్రాంతం. ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇక్కడికి పడవలో వచ్చిన ప్రాంతం ఇది. ఫస్ట్ మందిరం కొడంగలూరు నుంచి 2వ మందిరం చావక్కడి వరకు వచ్చిన ప్రాంతం. చావక్కడి నుంచి కూడా అప్పట్లో కాలం ఉండేది, బ్యాక్ వాటర్, ఇప్పుడు లేదు. అందుకని కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం. మన కారు అక్కడ పార్కింగ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ. మీకు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా, నీవు ప్రకటించుట నీ బాధ్యతరా. సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా, నీవు ప్రకటించుట నీ బాధ్యతరా. యేసుక్రీస్తు నిన్ను రక్షించెను, నీ బ్రతుకును నూతనము చేసెను. రక్షించబడిన మన బాధ్యతను మనమెరుగనిది కాదు కదూ. నిత్య జీవమిచ్చిన నీ దేవుని మరువకుము ప్రియ సహోదరి సహోదరా. సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా, నీవు ప్రకటించుట నీ బాధ్యతరా. సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా, నీవు ప్రకటించుట నీ బాధ్యతరా. సువార్తకు సిగ్గు పడకుము, అది దేవుని బలమై ఉన్నది. పాపము నుండి రక్షణకై అందరికీ అవసరమై ఉన్నది. త్యాగము చేసెను యేసు ప్రభు, ఆ త్యాగాన్ని చాటించుమా. సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇదిగో ఈరోజు మనం ఉన్నాం పాలయూరు చర్చ్. ఇదే తోమా గారు కట్టిన 2వ సంఘం, 2వ మందిరం. చూద్దానండి లోపలికి వెళ్ళి. ఇదే 2వ చర్చ్. ఇక్కడ అన్నీ కూడా నమూనాలు ఉన్నాయి. ఇదిగోండి ఇటు చూడండి. తోమా గారు ఎలా బాప్తిసం ఇచ్చారు, అప్పట్లో ఎలా వారిని అభిషేకించారు, పిల్లలు లేని వారికి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు,
సింహాలు సైతం ఆయన దగ్గర కూర్చుండి సాష్టాంగపడ్డాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకని నేను చెప్తాను. అది కూడా అక్కడేమో పడవలో ఎలా వచ్చారు, రాజులు సైతం ఆయన ముందు దేవుణ్ణి అంగీకరించి ప్రార్థనలో ఏకీభవించారు. ఆయన యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత నేనే యేసుప్రభుని అంటే నమ్మలేదు. నేను వేలు పెట్టి చూస్తాను అన్నాడు. అప్పుడు ఏలు పెట్టే సన్నివేశం మై లార్డ్ మై గాడ్ అని పిలిచిన మాట అన్నమాట. హలో రొంబా వనక్కం. వా ఓకే యు నో വേറെ ചാനലൊക്കെ കാണാണ്ടല്ലോ, 10,000 കാണാണ്ടല്ലോ. యూట్యూబ్ 2000 మీదే. ఈయన పాపం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 2 సార్లు మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. పాపం ఈయన ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అండ్ గైడ్ కూడా. గైడ్ ఈ సంవత్సరం ప్రమోషన్ వచ్చింది ఆయనకి, అందుకనే గైడ్ రాగానే గుర్తుపట్టాడు గాడ్స్ వే మిషన్ అని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పాపం ఆయన బుక్ స్టోరు, గైడ్, సెక్యూరిటీ అన్నీ మల్టీ పర్పస్. ఇప్పుడు మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే మైనస్ ఆయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమున్నా మలయాళమే. వెల్కమ్ టు పలయూరా. ఓకే. నీవు ప్రకటించుట నీ బాధ్యతరా, సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా, నీవు ప్రకటించుట నీ బాధ్యతరా. ఓహో 10th తర్వాత ఏ సండే ముందుగా వస్తే ఆ సండే వీళ్ళది ఫెస్టివల్. ఫెస్టివల్ నేమ్ తర్పణ తిరునాൾ, తర్పణం, సూర్య నమస్కారం. సెయింట్ థామస్ గారు ఇక్కడ బ్రాహ్మిన్స్ స్నానం చేయడానికి వస్తే సూర్య నమస్కారం చేయడానికి ఆ నీళ్ళని ఇట్లా చల్లితే ఆ ఆకాశంలో అలాగే ఆగిపోయాయి. అందుకని అది ఏ రోజైతే జరిగిందో ఆ రోజుని వీళ్ళు పండగగా భావిస్తారు. జూలై 10వ తేదీ తర్వాత ఏ సండే అయితే ముందుగా వస్తే ఆ సండే. సండేనా? ఆఫ్టర్ సండే, 10th సండే. yes, 10th after tomorrow. Every month 10th after Sunday, all months. ఎనీ మంత్? 12 months. Festival July 10th after Sunday. ఓహో ఫెస్టివల్ ఏమో జూలై 10వ తేదీ తర్వాత వచ్చే మొదటి ఆదివారం. కానీ ప్రతి నెల 10వ తేదీ దాటిన తర్వాత వచ్చే ప్రతి సండే ఆ ఆచారాన్ని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆ రోజు అయితే స్పెషల్గా జెండా కూడా ఎగరేస్తారు. ఇక్కడికి వచ్చి అందరూ తోమా గారి ఫస్ట్ చర్చ్ ఇదే అని మొత్తుకుంటూ ఉంటారు. ఇది ఫస్ట్ చర్చ్ కాదు, ఇది సెకండ్ చర్చ్. దిస్ ఈజ్ సెకండ్ చర్చ్నా? కొడంగలూరు. ఓకే. ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ ఎస్ തോണിയിൽ വന്നു. that is okay. 9 children tomorrow 10th after Sunday, November, 9 children baptism. 3 o'clock. Okay. Every month 10th after Sunday children's baptism. ఇక్కడ పిల్లలకి బాప్టిజం ఇస్తారంట. ప్రతి నెల 10వ తేదీ తర్వాత వచ్చే సండే రోజున పిల్లలకి బాప్టిజాలు ఇస్తారు. అంటే యాక్చువల్గా మన దాంట్లో 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తారు, వీళ్ళు చిన్నప్పుడే ఇస్తారు. Tomorrow 9 children baptism. రేపంట 9 మందికి బాప్టిజం ఉందంట. 3 o'clock. 3 o'clock మధ్యాహ్నం. అది తోమా గారి విగ్రహం. యాక్చువల్గా ప్రొటెస్టెంట్లో విగ్రహాలు లేవు, వీళ్ళు ఇంకా రోమన్ క్యాథలిక్ కాబట్టి తప్పదు అలా పెట్టుకున్నారు. సో ఇక్కడికి రాగానే అందరు ఫస్ట్ చర్చ్ అంటారు. ఫస్ట్ కాదు, ఇది సెకండ్ చర్చ్. ఈ లోపల ఒక క్రాస్ ఉంది, సిలువ ఉంది. ఆ సిలువని కొంచెం రెనోవేషన్ ఇది చేశారు. ఆ టైంలో ఇక్కడికి గవర్నర్ గారు వచ్చారు, మేఘాలయ గవర్నర్ గారు శ్రీ ఎంఎం జాకబ్ గారు. ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. దానికి గుర్తుగా అక్కడ ఒక స్టోన్ వేశారు. ఇదిగోండి, ఇది సెయింట్ థామస్ గారి చర్చ్, తోమా గారి చర్చ్ రెండవది. ఆ పైన విగ్రహం, ఆయన చేతిలో ఒక బల్లెం లాంటిది ఉన్నప్పుడు, ఆ తర్వాత సిలువ. యాక్చువల్గా ఇది మెయిన్ ఎంట్రన్స్. అయితే ఎందుకో మరి వాళ్ళు ఇటుపక్క కూడా ఎంట్రన్స్ పెట్టుకున్నారు. అక్కడ ఈ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇదంతా కూడా కేరళ న్యాచురల్ స్టైల్. ఇది
వీళ్ళందరూ పరిచయం చేస్తున్నారు, సిస్టర్స్ కొంతమంది పరిచయం చేస్తున్నారు. ఆనందమాయే పరలోకమంతా భూలోకమంతా పుట్టెనే మన యేసుడు మన పాపముల నుండి రక్షించుట కొరకు. ఆనందమాయే పరలోకమంతా ధరించేనే భూలోకమంతా పుట్టెనే మన యేసుడు మన పాపముల నుండి రక్షించుట కొరకు. ధన్యమాయే మా బ్రతుకులు రక్షణ పొందే మా జీవితాలు. ధన్యమాయే మా బ్రతుకులు రక్షణ పొందే. వీళ్ళంతా చర్చ్ బిలీవర్స్, వాళ్ళు ఇంట్రెస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇదిగోండి, అపోస్తల్ తోమా ఫౌండెడ్ ఏ క్రాస్ హియర్ ఇన్ AD 52. అందరూ కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతూ ఉంటారు, ఇది అమెరికా మతము, తెల్లోళ్ళ మతము, బ్రిటిష్ మతం అని. కాదు, అది AD 52లో, అంటే యేసుప్రభు వారు ఆయన సమాధి అయిన తర్వాత తిరిగి లేచిన కొద్ది సంవత్సరాలకే తోమా గారు ఇక్కడికి వచ్చారు. ఆయన అప్పట్లో ఏమీ గుడేమి కట్టలేదు, ఇక్కడ చర్చ ఏం కట్టలేదు, కానీ ఒక సిలువను పెట్టారు, చెక్క సిలువని. అది AD 52లో పెట్టారు. అయితే ఆయన స్థాపించిన మందిరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇది సగం చర్చ్. వాట్ ఈస్ ద నేమ్? ఇది కన్యాకుమారి డిస్టిక్లో ఉంది, తిరువత్తంకోడ్. ఇది నిరణం చర్చ్, 5th అన్న, 5వ చర్చ్ ఇది. ఇది కొల్లం. ఇది యాక్చువల్గా ఈ కొల్లంలో ఉండే చర్చ్ అయితే నాకు తెలుసు, అసలు సముద్రంలో కలిసిపోయింది, వాళ్ళు సపరేట్గా కట్టుకున్నారు ఒక బిల్డింగ్. అది కొల్లంలో ఉండే చర్చ్. నీలక్కల్ ఇదండి. ఇక్కడ ఈ చర్చి కట్టేటప్పుడు ఇది శబరిమల అయ్యప్ప టెంపుల్కి దగ్గరగా ఉంటుంది, పంబా నది ఒడ్డున ఉంటుంది. ఈ చర్చి కట్టేటప్పుడు సింహాలు, పులులు అన్నీ కూడా ఆయనకి హెల్ప్ చేశాయి మందిరం కట్టడానికి. తాట పీకి కొన్ని సింహాలు ఇస్తే ఏనుగులేమో ముద్దులు అందించాయి. ఈ చర్చి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ప్లేసు మీకు చూపిస్తాను, ఫారెస్ట్లో ఉంటుంది. ఇది ఎస్ 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 ఐ నో. ఇది ఇది కొడంగలూరు. ఇది కొడంగలూరుకి సాదృశ్యం. ఎందుకంటే ఫస్ట్ ఆయన మన భారతదేశంలో ల్యాండ్ అయిందే ఈ చర్చి దగ్గర. ఆయన ల్యాండ్ అయ్యి ఆయన పని చేసుకుంటూ ఈ చర్చిని నిర్మించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు పాలయూరు. దానికి సాదృశ్యంగా ఇది కొడంగలూరు. ఈ కొడంగలూరు చర్చిలో ఉంది. నిన్న మనం చూసాం కదా ఆల్రెడీ పోయిన వీడియోలో. ఆయనది ఇక్కడ నుండి ఇక్కడ దాకుండే ఎముక అక్కడ భద్రపరిచారు. దాన్ని రెలిక్ అంటారు, మనం చూపించాం మీకు ఆల్రెడీ. సో దానికి సాదృశ్యం ఈయన చెప్తున్నాడు. దిస్ ఈజ్ ఇది పాలయూరు, అంటే ఈ చర్చ్. ఇది యేసు ప్రభు వారి శిష్యుడైన తోమా గారు 2వ మందిరం, అంటే ఇప్పుడు మనం ఉండే మందిరానికి సాదృశ్యం ఇది. దిస్ వన్ కొట్టకావ్ నార్త్ పరావూర్, ఇది 3వ చర్చ్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఎస్. ఇది చాలా అందమైన చర్చ్ అండి. అసలు ఒక అమెరికాలో ఉన్నట్టుగా ఉంటుంది, పాత మోడలు, బాగా పెద్ద చర్చ్ అది. దానికి సాదృశ్యం ఇది నార్త్ పరావూర్. కొట్టకావ్ అని కూడా అంటారు దాన్ని. కుక్కమంగళం ఇది 4వ చర్చ్. దాని తర్వాతనే ఇది కుక్కమంగళం. అయినో నది, వాటర్. ఆయన జస్ట్ పడవలో వచ్చాడు, పడవ దిగాడు, వెంటనే మందిరం ఉంది. అంటే ఇప్పుడు చర్చ్ కాంపౌండ్లోనే ఆ నది ఉంది. ఆయన అంతా కూడా ప్రయాణం చేసింది నది ఎక్కడ ఉంటే పడవ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మాత్రమే చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇది మనం అనుకున్నట్టుగా 7వ చర్చ్, తమిళనాడు. పాలయూరు జూస్ స్ట్రీట్, AD 52. AD 52లో ఈ పలయూరులో జూయిష్ స్ట్రీట్ అని ఒకటి ఉండేది. అప్పట్లో యూదులంతా బ్రతుకు తెరువు కోసం వచ్చి, అప్పట్లో అక్కడ రాజు చంపబోయి వాళ్ళంతా పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళకి సువార్త ప్రకటించడానికే ఈ కొడంగలూరు నుంచి ఇక్కడికి వచ్చారు ఈయన. సో ఇదనమాట. అందుకని అప్పట్లో ఉండే చెక్కని తీసివేసి ఇప్పుడైతే అదే పెట్టారు. ఎందుకంటే ఇది దిస్ ఈజ్ సిమెంట్ ఆర్ ఐరన్? స్టోన్. వుడ్. నౌ స్టోన్. సిమెంట్. దట్ ఆల్సో సిమెంట్. సో తోమా గారు ఫస్ట్ ఇక్కడ చెక్కది సులువు పెట్టారు.
అది ఇంకా కాలక్రమేణా పాడైపోయింది కనుక ఇప్పుడు సిమెంట్ తోటి తయారు చేశారు. దానికి గుర్తుగా అంటే ఇక్కడే ఆయన పెట్టారు. అంటే ఇక్కడ ఆయన ఇట్లాగే మోకరించి ప్రార్థన చేసిన రోజులు ఎన్నో ఉండొచ్చు. సో అందుకని మనం కూడా ఒక నిమిషం పాటు చేసుకుందాం. గొల్లలు జ్ఞానులు ఆరాధించరాగా, పరిశుద్ధులు ప్రభువు నామము మహిమపరచగా. అట్లాగే వాట్ ఈస్ దిస్? Confession. మనకి ప్రొటెస్టెంట్లోనేమో దేవుడు ముందే మనం మోకరించి ఆయన సన్నిధిలో కళ్ళు మూసుకొని అన్ని పాపాలన్నీ ఆయన ముందు ఒప్పుకోవాలి. తప్పులన్నీ ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. అయితే వీళ్ళు రోమన్ క్యాథలిక్ కనుక ఆర్సిఎం రూల్ ప్రకారం ఫాదర్ గారు ఇక్కడ కూర్చుంటారు, అటు లేడీస్ ఇటు జెంట్స్ వచ్చి ఏం జరిగింది అనేది ఇక్కడ చెవులో చెప్పాలి. ఫాదర్ గారికి చెవులో చెప్తే అప్పుడు ముందు ఆయన క్షమించి ఆయన మన తరపున ప్రార్థన చేస్తే వాళ్ళ పాపాలు క్షమించబడతాయని వాళ్ళ ఉద్దేశం. ఓ ఇదిగోండి ఇట్రా అండి. ఇలా మోకరించి ఫాదర్ తోటి చెప్పాలి. వా నైస్. అలా మోకరించి ఫాదర్ తోటి చెప్తే అప్పుడు ఆయన ఆ పాపాన్ని క్షమించి ఆయన మన గురించి ప్రార్థన చేస్తాడు. అప్పుడు మన పాపాలు పోతాయనేది వీళ్ళ నమ్మకం. ఇంకా కొంతమంది భక్తులు అన్నీ వీళ్ళు పెట్టుకుంటా ఉంటారు. Lame and vertical. No cement. నో సిమెంట్ Structure in ఇటు ఓన్లీ స్టోన్. structure. ఓకే 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 Lame and vertical. ఓకే ఓకే అది No cement. ఎస్ ఎస్ ఎస్. ఆ టైంలో కండుపిడిచి ఆ టైంలో ఈ చర్చిని సిమెంట్ తోటి కట్టలేదు, ఓన్లీ స్టోన్స్ తోటి బాగా బందోబస్తుగా బిల్డ్ చేశారు. అదిగోండి అక్కడ ఉంది ఒక చిన్న మొక్క చూడటానికి సాదృశ్యంగా పెట్టారు. అంత స్ట్రాంగ్గా కట్టారు. కుమ్మ എന്ന് പറയും മലയാളത്തിൽ. Bible reading place. ఇగోండి కన్నడ, తెలుగు. యాక్చువల్గా ఇక్కడంతా కూడా బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంది. ఇది బైబుల్ రీడింగ్ ప్లేస్, అంటే ప్రత్యేకంగా బైబిల్ చదవటానికే ఈ ప్రాంతాన్ని కేటాయించారు. ఇదిగోండి తెలుగు బైబిల్ కూడా ఉంది, కన్నడ, మలయాళం ఉంది, కన్నడ ఉంది, హిందీ ఉంది, తమిళ్ ఉంది, జపనీస్ ఉంది. జపనీస్. ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంది. దిస్ ఈజ్ వెరీ బిగ్. హ్యాండ్ రైటింగ్ బైబిల్. హ్యాండ్ రైటింగ్ బైబిల్. టీచర్ డైడ్. ఒక టీచర్ ఉండేదండి. ఆ టీచరు స్వయాన చేతితో రాసిన బైబిల్. పాపం ఆవిడ చనిపోయింది జనవరి 26కి, ఈ సంవత్సరం చనిపోయింది. సో ఇంత పెద్ద బైబిల్. ఇది న్యూ టెస్టిమెంట్. ఇది కూడా చేతితోటే రాశారు. చేతితోటి బైబిల్ను రాయాలంటే సామాన్యమైన విషయం కాదు. మన వాళ్ళు చదవటానికే ఒళ్ళు బద్ధకం. వాళ్ళు చూడండి పాపం చేతితోటి రాసి ఇక్కడ పెట్టారు. సో ఫాదర్ గారు ఇక్కడ కూర్చుంటారు, ఆయన బోధిస్తూ ఉంటే వీళ్ళు కూడా చదువుకుంటూ ఉంటారు ఏ చాప్టర్ ఏంటి అనేది. ఆయన ఏదైతే చదువుతూ ఉంటారో బైబిల్ అది డిస్ప్లే వేస్తూ ఉంటారు అక్కడ. ఈ ప్రజలకు కూడా అందరికి కనపడతా ఉంటుంది. ఇది జస్ట్ ఆఫరింగ్ కోసం ఒక బాక్స్ పెట్టారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది సెంట్ తోమా గారి విగ్రహం. ఇట్రండి, అక్కడ ఒకటి చూడండి. యేసు ప్రభు వారిని బల్లెంతో పొడిచారు కదా, చేతులు కూడా గాయాలయ్యాయి కదా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు యేసు ప్రభువేనని అనుమానపడ్డాడు తోమ. అప్పుడు ప్రభు అవును నేనే, నా గాయంలో నువ్వు వేలు పెట్టి చూడమన్నప్పుడు ఆయన ప్రక్కటి ఇక్కడ బల్లెంపోటు ఉంది కదా, దాంట్లో వేలు పెట్టి చూసిందనమాట. అప్పుడు ఆయన అదిగోండి మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అని సంబోధించాడు ఆయన. సో ఆ చిత్రాన్ని అక్కడ పెట్టాడు. అదనమాట. వాట్స్ మిషన్ ఆంధ్రాకి టూరిస్ట్. సో మెనీ పీపుల్ షోయింగ్ దట్ వీడియో. రైట్. నేను అంటున్నారు చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి గాడ్స్ వే మిషన్ ఛానల్లో ఉండే ఈ తోమా గారు రెండవ చర్చిని వాళ్ళు చూపిస్తున్నారంట వాళ్ళకి. అందుకని ఆయన రాగానే గుర్తుపట్టి దీపావళి పూజా డేట్స్. ఓకే ఓకే ఓకే.
ఐఎమ్ ఏ ప్రొటెస్టెంట్ ఇవాంజలిస్ట్. ఓకే. దే 400 సార్. యాక్చువల్గా ఇది పాత చర్చ్, 400 ఇయర్స్ ఇది బిల్డ్ చేశారు. ఇదేమో రీసెంట్గా ఎక్స్ట్రా పెంచారు. అంటే ప్రాంగణం అయితే ఇదే కానీ ఇల్లు కొత్తవి కట్టుకున్నారు. వాల్ థిక్నెస్. వాల్ థిక్నెస్ 6 feet ఉందండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ దాకా ఉంది. అప్పట్లో ఇంత వాల్ థిక్నెస్ అంటే ఒకసారి చూడండి. ఆ దర్వాజానే చాలా పెద్ద. దిస్ ఈస్ టేక్ సింగిల్ వుడ్ పీస్. అదిగోండి ఆ పైన కూడా అంత పెద్ద దూలాలు సింగిల్, ఇంకెటువంటి జాయింట్ లేదు, సింగిల్ ఫ్యాన్. దిస్ ఈజ్ న్యూ ఫ్యాన్, 6 years ఓల్డ్. సో ఇదన్నమాట పరిస్థితి. 400 years క్రితం ఇది కట్టారు. Finnicchio, 400 years. Italian Jesuit priest. ఇది AD 1600లో కట్టారు. అంటే ఇప్పటికి 425 సంవత్సరాల క్రితమే ఈ చర్చిని కట్టారు. సో ఇదండి తోమా గారు ఉన్నప్పుడు సోయల్ మన్న అయినా మట్టి. తోమా గారు ఉన్నప్పుడు ఈ భూమి ఆ లెవెల్లో ఉండేది. దాని తర్వాత కొంచెం పెంచుకుంటూ వచ్చారు వీళ్ళు. సిమెంటు, మట్టి, అది ఇది కొంచెం అంటే రోడ్లు హైట్ అయిపోయే కొద్దీ పెంచుకుంటూ వచ్చారు. ఇదిగోండి ఆయన ఎక్కడెక్కడైతే తిరిగారో పడవలో ఆ ప్లేస్లో మట్టి అన్నమాట ఇక్కడ పెట్టారు వాళ్ళు. ఇదిగోండి ఇది తిరువత్తంకోడు 7వ చర్చిది, అది కొల్లం 5వ చర్చిది, అది నీలక్కల్లో ఉండే చర్చిది, అది నిరణం చర్చ్, ఇది మైలాపూర్ అంటే చెన్నై, ఆయన్ని చంపేసిన ప్రాంతం అది కొట్టక్కావు, అది కొక్కమంగళం, ఇది పలయూరు, ఇది కొడంగలూరు, ఇది మలయత్తూరు. ఓకే, మలయత్తూరులో చర్చ్ లేదు, కానీ ఆయన అప్పట్లో అక్కడ సువార్త ప్రకటించాడు, అందుకని గుర్తుగా పెట్టారు. ఇదిగోండి ఇదేమో రెలిక్ ఆఫ్ సెయింట్ థామస్, అంటే ఆయన వేరులో ఉన్న ఒక చిన్న స్కిన్ తీసి అక్కడ పెట్టారు. అది ఆయన గుర్తుగా ఆయన బాడీగా భావిస్తారు. దీని లోపల ఏదైతే ఉందో, దాని లోపల ఏదైతే కనిపిస్తుందో అది తోమా గారి శరీరంలో ఒక చిన్న భాగం. అది అట్లాగే ఇక్కడ సేవ చేసిన వాళ్ళు కొంతమంది రెలిక్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఎస్, వీళ్ళు నలుగురు కేరళ వాళ్ళంట, ఫాదర్స్ అప్పట్లో ఇక్కడ సేవ చేసిన వాళ్ళు. లాస్ట్ వన్ తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. వన్ లేడీ ఆల్సో హియర్ నా. నెక్స్ట్ స్టేజ్ ఇస్ సెన్. ఓకే. వీళ్ళు కూడా దాని తర్వాత చేశారండి. ఓకే. నెక్స్ట్ స్టేజ్. ఓకే. రాణి మరియా కొంచెం మధ్యప్రదేశ్. ఓకే. వీళ్ళందరూ కూడా ఈ చర్చిలో పరిచర్య చేసిన వాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరంలో చిన్న భాగం తీసి గుర్తుగా అలా పెట్టారు. వీళ్ళు ఆర్సీఎంలు కనుక గుర్తుగా అలాగే చేస్తారు. అదిగోండి ఆవిడ కూడా ఇక్కడ సేవ చేసిన ఆవిడే. అదిగోండి ఆవిడ కూడా ఇక్కడ సేవ చేసిన ఆవిడే. ఇదిగో ఈయన ఎవరైతే ఉన్నారో గోవా జేవియర్. ఈయనేనండి ఫ్రాన్సిస్ జేవియర్ గారు. గోవాలో 400 సంవత్సరాల క్రితం నుండి ఒక డెడ్ బాడీ ఉంది కదా, అది ఇదిగోండి ఈ ఫాదర్ గారిది. ఆయనది గోవాలో అక్కడ పోర్చుగీస్ టైంలో ఆయన పోర్చుగీస్ ఆయనే అక్కడి నుండి సేవ చేసి అక్కడ చనిపోయారు. ఆ డెడ్ బాడీ ఇప్పటికీ ఉంచారు. అది ఆయనకి సాదృశ్యం. ఇంకా వీళ్ళంతా సేవ చేసిన వాళ్ళే ఆర్సీఎం చర్చెస్లో. కురియాకోస్ ఎలియాస్ చవరా ఫాదర్. సారీ, కురియాకోస్. ఓకే. చవరా ఫాదర్. డాటర్ ఆర్ సన్. ఓకే. ఆ లాస్ట్లో ఉన్నారు, ఒకసారి చూడండి మోడల్లో వైట్గా. ఆయనదే ఆయన ధరించిన బట్టలు ఒక చిన్న ముక్క. ఇదిగోండి ఇది బాగుంది, వాళ్ళు గుర్తుగా అలా పెట్టుకున్నారు.
మనకి ఇక్కడ వరకే అలౌ, ఆ తర్వాత ఇంక మనకి నాట్ అలౌడ్. నాట్ అలౌడ్నా? ఓకే, నాట్ అలౌడ్. వాళ్ళ బలిపీఠం ఓన్లీ ఫాదర్స్ మాత్రమే, వాళ్ళు వితౌట్ మ్యారేజ్ వాళ్ళు లైఫ్ని మొత్తాన్ని సమర్పించుకుంటారు. వాళ్ళు మాత్రమే అక్కడ నిలబడటానికి అర్హులు. వాళ్ళు కూడా జూనియర్స్ అయితే కూడా ఎక్కడానికి లేదు, జూనియర్స్ అయితే కింద నుంచి చెప్పాలి. సీనియర్లు అయితే మాత్రమే అక్కడ నుండి ప్రసంగించాలి అందరికీ. సో మనకి ఇక్కడ దాకా ఎలవ్, ఇంకా ఎలవ్ లేదు. ఫస్ట్ మాస్ ఇదిగోండి ఇక్కడ యేసుప్రభు వారి బల్ల కనిపిస్తుంది కదా అయ్యా, అది 12 మంది శిష్యులను పెట్టుకొని ఆయన రొట్టె ద్రాక్షారసం సాదృశ్యంగా మనకి బల్లారాధన అంటారు కదా, ఏదైతే ఇచ్చారో ఆయన భోజనపు బల్ల సేమ్ అట్లాగే దాని మీద కూడా పెట్టి వీళ్ళు ఫస్ట్ సండే ఇస్తారు. ఫస్ట్ సండే ఆర్ ఎవ్రీ సండే? 10th after Sunday. ఓన్లీ బాప్టిజం సండే. Baptism Sunday. ప్రతి నెల 10వ తేదీ తర్వాత వచ్చే 10th Baptism time. Mass. 1 mass. ఓకే. 3 o'clock. ప్రతి నెల 10వ తేదీ తర్వాత వచ్చే సండే 3 గంటలకి బాప్టిజాలు ఇస్తారు పిల్లలందరికీ. అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు బల్లా ఇస్తారు. సో దానికి సాదృశ్యంగా. సో ఇదనమాట తోమా గారి 2వ చర్చ్. అద్భుతంగా ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అదిగోండి అక్కడ కనిపిస్తుంది ఒక పడవ. నిన్న మనం వెళ్ళాం కదా, నిన్న మీరు చూసిన వీడియోలో ఫస్ట్ చర్చ్ దగ్గరికి వచ్చిన ఆయన పడవ అలా కట్టుకొని వచ్చేవాడు. No petrol, no diesel, no motor. ఓన్లీ థ్రెడ్డింగ్. ఆ టైంలో ఆయన వచ్చిన పడవ ఎస్ ఆయన తెడ్డు వేసుకుంటూ పడవ ప్రయాణం చేశారు. ఎందుకంటే అప్పట్లో మోటార్లు లేవు, డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, ఏం లేదు. దగ్గర దగ్గర 2000 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు అటు ఇటుగా, 1980 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా. సో మనం ఇంకాసేపు ప్రేయర్ చేసుకుందాం ఏదేమైనప్పటికీ. పరలోకమంతా స్తుతించుటకు కదలిరాగా, భూమి మీద సమాధాన కలుగునని పలుకగా, గొల్లలు జ్ఞానులు ఆరాధించరాగా, పరిశుద్ధులు ప్రభువు నామము మహిమపరచగా. పరలోకమంతా స్తుతించుటకు కదలిరాగా, భూమి మీద సమాధాన కలుగునని పలుకగా, గొల్లలు జ్ఞానులు ఆరాధించరాగా. ఇక్కడ ఎందుకో మరి కేరళలో చలికాలం కూడా బాగా స్వెట్ వస్తుంది, బాగా వేడిగా ఉంటుంది. ఫ్యాన్లు అవన్నీ కూడా కొంతమంది పరిచయం చేస్తున్నారు, అందుకని వేయలేదు. సో ఇదనమాట. ఇక్కడేంటి అది అలా క్లీన్ చేస్తారు. ఓన్లీ సాటర్డే రోజు ఇలా మొత్తం క్లీన్ చేస్తారు. వాళ్ళు మాత్రమే పైకి ఎక్కడానికి అర్హులు, పరిచర్య కూడా సమర్పించుకోవాలి. సో అది వాక్యం చెప్పేది, రొట్టె ద్రాక్షారసం ఇచ్చేది. అక్కడ ఉంది తోమా గారు వచ్చిన పడవ, సాదృశ్యమైన పడవను వేశారు అక్కడ. ఇది తోమా గారి రెలిక్, శరీరంలో ఒక భాగం. ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు 1980 సంవత్సరాల క్రితం భూమి ఏ లెవెల్లో ఉండేది, అంచెలంచెలు పెరుగుకుంటా ఈ లెవెల్కి వచ్చింది ఇప్పుడు. అది దీనికి సాదృశ్యం. ఇదిగోండి ఈ మందిరంతో రాతితోటి నిర్మించినప్పుడు వేసిన డేటు, ఆ ఫౌండర్ వాళ్ళంతా ఉన్నారు అక్కడ ఫౌండేషన్ వేసినప్పుడు. ఇవన్నీ ఇంకా భక్తులవి. ఆ టైంలో యేసుప్రభు వారు ఎలా సఫర్ అయ్యారు, ఎలా బ్రతికారు, దానికి సాదృశ్యంగా అన్నీ పెట్టారు. ఇదిగోండి ఇదైతే క్రూసిఫికేషను. ఆయన సిలువని ఎలా మోసారు, ఆయన ఎలా కొట్టారు, ఆ సన్నివేశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇదనమాట. ఈ చర్చికి ఎగ్జిట్లు అటు ఫాదర్ గారికి ఉంది. ఇదిగోండి ఇక్కడ సెకండ్ వన్ ఉంది. ఇదిగోండి ఇంకోటి ఇక్కడ థర్డ్ వన్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఉంది. అబ్బా అసలు చూడండి, ఈ తలుపు ఎంత లావుగా ఉందండి. 400 సంవత్సరాల క్రితం వీళ్ళు ఫౌండేషన్ వేసి చేశారు. ఇదిగోండి గోడ ఇక్కడ నుండి, అంటే ఇంచుమించు ఇక్కడ నుండి నాకు కూడా పట్టుకునే అంత ఉందండి. ఇంత గోడ, దగ్గర దగ్గర 6 ఫీట్ల గోడ పెట్టారండి. ఇది చాలా గ్రేట్. ఇది చూడండి, పైన కమాన్ చూడండి. అట్లాగే పైన దూలాలేమో సింగిల్ దూలాలంట. అప్పట్లో ఎంత గొప్ప టేకో.
సో అది పరిస్థితి. ఇది ఎక్స్ట్రా హాల్ బైబిల్ స్టడీ కోసం, అది మెయిన్ చర్చ్ అయితే అది. అంటే వీళ్ళు ఏమంటారంటే, నిన్న మీకు చూపించిన వీడియో తోమా గారు ఫస్ట్ అక్కడికి అరైవల్ అయ్యారు. సో అది ఫస్ట్, ఇది సెకండ్. ఫస్ట్ ఎవడెక్కడ? యా. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము. తోమా గారు అక్కడ బ్రాహ్మణ్స్ కొంతమంది స్నానాలు చేసి సూర్య నమస్కారం చేస్తూ ఉంటే ఇట్లా చల్లుకుంటా ఉన్నారు. మీరు చల్లితే కింద పడుతున్నాయి, నేను చల్లుతాను అవి పైన ఆగుతా, యేసుప్రభు అంత గొప్ప దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి దేవుడిని నమ్ముకున్నారు. ఆ ప్రాంతానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. దాన్నే తనియాకులం అంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, రండి. యాక్చువల్గా తోమా గారు స్టార్ట్ చేసింది ఫస్ట్ ప్రార్థన అక్కడ. ఆయన అక్కడ సిలువ పెట్టి ఈ పరిసర ప్రాంతంలో ఉండే ప్రజలందరినీ ఆ సిలువ చుట్టూ కూర్చోబెట్టి ప్రార్థన చేయించేవాళ్ళు, వాళ్ళకి వాక్యాన్ని బోధించేవాళ్ళు. అది వాస్తవం. సో ఇదంతా కూడా తోమా గారి చర్చ్. ప్రీస్ట్ హోమ్. ఎస్, ఇది ప్రీస్ట్ హోమ్ అంట. గారు ఉండే ఆయన రెసిడెన్సీ అనుకోండి. అదిగోండి అక్కడ పైన బెల్ టవర్, అది బెల్ గంట కొడతారు చర్చ్ సమయానికి, గంటకి అక్కడి నుంచి బెల్ మోగుతూ ఉంటుంది. అది బెల్ టవర్. ఇదంతా హిందువులు ఎలా అయితే గుళ్ళు ఉంటాయో, ఇది హిందువులు కాదు, క్రిస్టియన్స్ కాదు, ఇది కేరళ స్టైల్. ఇది కేరళ ట్రెడిషన్, వాళ్ళ సాంప్రదాయబద్ధమైన టెంపుల్ ఇది. ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం తలియాకులం. 20 బ్యాచెస్, 20 టీమ్స్. ఈ చర్చిలో పరిచర్య చేయడానికి 20 టీంలు అంట. ఒక్క టీంకి 20 మంది అంట. ఒక్కొక్కరు వచ్చి పరిచర్య చేస్తూ ఉండాలి. చాలా బాగుంది. అందుకే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. హిందీ, తలియాకులం, తమిళ, ఇంగ్లీష్, మలయాళం. ఎస్. ఈ చర్చ్ గురించి ఏమైనా మాట్లాడాలి అన్నా, డొనేషన్ ఇవ్వాలి అన్నా, వాళ్ళతోటి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే కూడా అది ఆఫీస్ ఒకటి ఉంది. అది పొద్దున 10 గంటల నుండి 12:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ఇక్కడ ఫాదర్ గారు అవైలబుల్గా ఉంటారు. అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఆయన సులువు దగ్గర ఈ ప్రాంతంలో ప్రయాణించాడు. సో ఇది తలియాకులానికి వెళ్ళే రూట్ అన్నమాట. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే, సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా, సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే, సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా, సాగిపో ముందుకు. ఆ టైంలో ఇదంతా కూడా సెయింట్ థోమస్ గారు ఈ రూట్లో ప్రయాణిస్తూ అక్కడ బాప్తిసాలు ఇస్తూ ఉండేవాడు, ప్రార్థనకు వచ్చేవాడు. ఇక్కడ ప్రార్థన ఇట్లాగా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు లైట్లు లేవు. అందుకని ఇదిగోండి ఇలాంటి రాతి స్తంభాల మీద దివిటీలు పెట్టారు. ఆయిల్ పెట్టి దివిటీలు పెట్టి వెలిగించేవాళ్ళు దీపాలు. ఆ టైంలో ఇదిగోండి ఈ రాయి అయితే దగ్గర స్టోన్ ఓకే. ఇదిగోండి ఈ రాయి దీపస్తంభం లాగా, అంటే వాళ్ళు దివిటీలు వెలిగించుకుంటూ ఉండేవాళ్ళు, స్ట్రీట్ లైట్ లాగా. ఆ టైం నుంచి రాయి ఉందంట ఇక్కడే. ఈ రూట్ అంతా కూడా అవతల రెసిడెన్సీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ పోవటానికి చర్చ్ ల్యాండే కొంత కేటాయించినారు వీళ్ళు పోవటానికి. దిస్ ఈజ్ ఆల్సో చర్చ్ ప్రాపర్టీ. ఓ ఇది కూడా చర్చికి సంబంధించిందేనంట. దిస్ వన్ సమాధి. ఓ సమాధి, ప్రీస్ట్, ఓ చర్చ్ మెంబర్స్, బిలీవర్స్. చర్చ్ మెంబర్ అయినా 27 మెంబర్ డైడ్. దట్ ఈస్ 1 year. అంటే ఈ చర్చిలో ఎవరు చనిపోయినా
ఇదిగోండి సమాధి తోట ఇక్కడే ఉంది, చర్చిలోనే ఒక ఆవరణంలో ఉంది, అక్కడే వారిని పాతి పెడతారంట. దాని లోపలికి కూడా వెళ్దాం, చూద్దాం. ఇదిగోండి తలియా కులం అంటే ఇదన్నమాట. ఓ, ఈ గేట్ని ప్యారిస్ వాళ్ళు గిఫ్ట్గా ఆఫర్ చేశారు, వాళ్ళు దీనికి చేపించి పెట్టారు ప్యారిస్ వాళ్ళు. ఈ చర్చ్కి ఎవరెవరైతే స్పాన్సర్స్ చేశారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వ్యతిరేకత ఎదురైనా, వేధింపులే కలిగినా, బాధ్యతతో భరించి సహనంతో సాగిపో ముందుకు. వ్యతిరేకత ఎదురైనా, వేధింపులే కలిగినా, బాధ్యతతో భరించి సహనంతో సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే, సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సోదర. సో ఈ ప్రాంతమే మొట్టమొదటిగా జైనులు, బౌద్ధులు, బ్రాహ్మిన్స్, అయ్యంగారులు వాళ్ళంతా కూడా మొదటిగా దేవుణ్ణి నమ్ముకుంది ఇక్కడే. ఎందుకు అంటే ఇదంతా వాళ్ళ కోనేరు. ఇది వాస్తవానికి వాళ్ళ మతానికి సంబంధించిన, వాళ్ళ దేవుడికి సంబంధించిన కోనేరు. వాళ్ళు రోజు సూర్య నమస్కారాలు చేయడానికి ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. వావ్, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది వావ్, చేపలు కూడా ఉన్నాయి. దీని పేరు తలియా కులం. AD 52లో తోమా గారు అక్కడ ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ఇదంతా కూడా వారి వారి యొక్క మతాలు, మెయిన్ హిందువులని అనుకోవచ్చు, బౌద్ధులు, జైన్లు, బ్రాహ్మిన్స్, వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ సూర్య నమస్కారం నిమిత్తం ఇక్కడికి వచ్చి నీళ్లు పైకి చల్లి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో తోమా గారు వచ్చి చూసి, మీరు చల్లే నీళ్ళు మళ్ళీ కిందకే పడుతున్నాయి కదా, మీ దేవుడు మీరంటే ఇష్టపడ్డట్లయితే అట్లాగే పైన ఆపొచ్చు కదా అని వీళ్ళు అన్నారు. మీ దేవుడు ఆపుతారా అని తోమా గారిని వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన ఆపగలడు అని తోమా గారు వాటర్ని తీసుకొని ఇలా చల్లితే అవి పైన ఆగిపోయాయి, నక్షత్రాలాగా కనిపించాయి వీళ్ళకి. అప్పుడు వెంటనే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని వాళ్ళు కూడా నమ్మి ఇదే కోనేరులో బాప్తిసం పొందారు. అప్పటి నుంచి ఇక్కడ క్రైస్తవ్యం పెరిగిపోయింది. ఈ దేవాలయాలన్నీ క్లోజ్ చేసి ఈ కోనేరు ఇంకా బాప్తిసం తొట్టిగా మార్చారు. ఇదిగోండి RCM రూల్ ప్రకారం చిన్నపిల్లలకి దీంట్లో నీరు తీసుకొని బాప్తిసం ఇస్తారు. వాళ్ళకి ముంచే బాప్తిసం లేదు, మేబీ ఒకవేళ ఇక్కడ ఇస్తారేమో తెలియదు. చాలా చేపలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? చాలా చేపలు ఉన్నాయి. సో ఇలాగ 2 చేతులతో నీళ్ళు తీసుకొని ఇట్లా చల్లారు. దేవుని మహాకృప. ఒక్కొక్కరు అద్భుతాన్ని చూసి దేవుణ్ణి నమ్ముతారు, ఒక్కొక్కరు ఆశ్చర్యాన్ని చూసి దేవుణ్ణి నమ్ముతారు, ఒక్కొక్కరు విశ్వాసంతో నమ్ముతారు, ఒక్కొక్కరు స్వస్థత వచ్చిన తర్వాత నమ్ముతారు, ఒక్కొక్కరు సత్యాన్ని తెలుసుకొని నమ్ముతారు. సో వీళ్ళైతే మాత్రం నీళ్ళు పైకి ఆగిపోవటం వల్ల అద్భుతాన్ని చూసి యేసుప్రభుని నమ్ముకున్నారు. సో కేరళలో అప్పటి నుంచి యేసుప్రభు నిజమైన దేవుడిగా ఆరాధించడం స్టార్ట్ అయింది. ఓకే, ఇదిగోండి తోమా గారు, మదర్ మేరీ గారు. ఆ సన్నివేశం, ఆయన చల్లిన నీళ్లు అట్లాగే పైకి నక్షత్రంలాగా ఆగిపోయాయి. వాళ్ళంతా కూడా జైనులు, బౌద్ధులు, హైందవులు, అయ్యంగార్లు, బ్రాహ్మిన్స్. సో వాళ్ళందరూ ఆ విధంగా చూసి ఆశ్చర్యపోయి భయపడ్డారు కూడా కొంతమంది. అప్పుడు బాప్తిసం పొందారు. Baptism time mass. ఓ, బాప్తిసం క్లాస్ ఉంటుంది వీళ్ళకి. బాప్తిసం ఇచ్చే ముందు, రేపు ఉందంట, బాప్తిసం ఇచ్చే ముందు అసలు బాప్తిసం ఎందుకో వాళ్ళు క్లాస్ ఇచ్చిన తర్వాత బాప్తిసం ఇస్తారు. ఓన్లీ కిండి
ఓకే, ఒక జగ్గుతో తీసుకొని ఆ జగ్గులాంటివి తీసుకొని నెత్తిన పోస్తారు. అదే ఎక్కడ అదిగోండి ఇందాక చూసాం కదా ఆ చిన్న రాతి తొట్టి, ఆ రాతి తొట్టిలో అలాగే చేస్తారు. ఓకే, ఇక్కడ బాప్టిజం ఇచ్చేటప్పుడు 1.5 hour అందరికీ బాప్టిజం క్లాస్ ఉంటుంది. ఆ టైంలో పిల్లలకి పాలు తాగడానికి కూడా పక్కన ఒకటి ఫీడింగ్ రూమ్ పెట్టారు. ఎవరైనా చిన్నపిల్లలు అంటే బాప్టిజం విచ్ ఏజ్? బర్త్ సర్టిఫికేట్ 3 months, 2 months, 1 year. ఓకే బర్త్ సర్టిఫికేట్. ఓకే, ఎప్పుడైతే పుట్టిన పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ వస్తుందో దాని తర్వాత వచ్చే వారంలోనే వీళ్ళు వస్తారు. అంటే ప్రతి నెల 10వ తేదీ అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం. ప్రీస్ట్ లెటర్. ఓకే డిఫరెంట్ పారిష్ ప్రీస్ట్ లెటర్ పేడ్. ఓకే ఓకే ఓకే, వాళ్ళు ఏ మందిరాన్ని అంటే తోమా గారి చర్చిలో బాప్తిస్మం ఇప్పించాలి అనేది వాళ్ళకి ఒక కోరిక, ఒక ఆశ, ఒక గోలు, ఒక మంచిది అని ఒక నమ్మకం. ఎక్కడి నుంచైనా సరే వచ్చి రావచ్చు, కానీ వాళ్ళు ఏ చర్చికి అయితే వెళ్తున్నారో ఆ చర్చి ప్రీస్ట్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని రావాలి. సేమ్ వే బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వస్తే ఇక్కడ బాప్తిస్మం వారికి ఇస్తారు. ఓకే, ఈ కోనేరు చుట్టూ కోనేరు ఏదైతే ఉందో అది అప్పట్లో కోనేరు, ఇప్పుడు బాప్తిసం ఇచ్చే కోనేరు. దీని చుట్టూ కూడా మంచి పార్కు లాగా తయారు చేశారు. అక్కడక్కడ కూడా కొన్ని సాదృశ్యమైనవి పెట్టారు. అంటే యేసుప్రభు వారు ఎలా ఆయన అనుభవించారు, ఎలా ఆయన సిలువని మోసుకొని ఎన్ని చోట్ల పడ్డాడు, ఎన్ని చోట్ల లేచాడు, ఇవన్నీ కూడా చూపించారు. అయితే అక్కడ ప్రత్యేకంగా 2 ఏనుగులు కనిపిస్తున్నాయి. అక్కడ మన భారతదేశ సాంప్రదాయబద్ధంగా మదర్ మేరీకి ఇండియన్ శారీ కట్టి కొంచెం ఆ స్టైల్లో అలా పెట్టారు. దాని వెనకాల ఏదైతే ఉందో తోమా గారు ప్రార్థన చేసుకుంటుంటే కొండ మీద వెనకాల నుంచి ఒక తమిళ్ పర్సన్ వచ్చి బల్లెంతో పొడిచారు. దాని సాదృశ్యమే బొమ్మల రూపంలో అక్కడ పెట్టారు. సేమ్ అదే నేను చెన్నై వెళ్ళి మీకు చూపిస్తాను. అది లాస్ట్ ఫైనల్గా. ఓకే, ఇది ఇక్కడ అందుకని అదంతా కూడా మీకు జస్ట్ బొమ్మలే. నేను రియల్గా అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. సో ఇది తనియాకులం అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. తోమా గారు అసలు ఈ మందిరానికి ఎలా వచ్చారు? సముద్రంలో నుంచి పడవలోనే వచ్చారు. అది ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళకి యాక్చువల్గా చిన్నప్పుడే బాప్తిసం అయిపోతుంది. అయితే ఇక్కడికి ఎవరైతే పెద్దవాళ్ళు వస్తున్నారో ఓన్లీ క్యాథలిక్స్. వాళ్ళు ఏంటంటే మనం ఇక్కడ బాప్తిసం తీసుకోలేదు కదా అని ఇక్కడికి వచ్చి ఆ వాటర్ని, అదే కోనేరులో వాటర్ని కొంచెం తీసుకొని ఇట్లా నెత్తి మీద చల్లుకొని ఇట్లా అనుకొని వెళ్తున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము ఇక్కడ కూడా బాప్తిసం పొందాము అన్న తృప్తి కోసం మాత్రం చేస్తున్నారు. ఓకే, No? డైరెక్ట్ గోయింగ్ టు మైలాపూర్. బోటు కూడా నెక్స్ట్ ప్లీజ్. ఈయన పాపం చిన్నప్పటి నుండి ఈ చర్చిలోనే పెరిగాడు. అందుకని ఆయనకి అన్ని ప్రమోషన్లు, సెక్యూరిటీ గార్డు, గైడు, ప్లానరు, సూపర్వైజరు. దట్ ఆల్రెడీ డన్. అదిగోండి మదర్ మేరీ గారిని చీరలో చూడవచ్చు. దాని వెనకాల ఆ మదర్ మేరీ విగ్రహం వెనకాల తోమా గారిని పొడిచే సన్నివేశం జస్ట్ బొమ్మలు అమర్చారు. ఇదిగోండి ఇక్కడ తోమా గారి బాప్తిసం ఆ నీళ్లు చల్లేది ఎలా అయితే పెట్టారో సేమ్ అట్లాగే దానికి సాదృశ్యం అక్కడ బొమ్మలు పెట్టారు. అవేమి అంత ఇంపార్టెంట్ కాదు. నేను మీకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను. మీ టైం కూడా ఎందుకు వేస్ట్. కాబట్టి రండి, మనం ఇప్పుడు తోమా గారు పడవేసుకొని వచ్చిన ప్రాంతానికి వెళ్దాం. ఆ సమయంలో వీళ్ళంతా బౌద్ధులు, జైనులు, హిందువులు అందరూ కలిసే ఉండేవాళ్ళు. ఆ సమయంలో కోనేరులో మునిగిన తర్వాత కూడా పూజ కోసం ఈ బావిలో నీళ్ళు వాడేవాళ్ళు. ఇప్పటికీ ఈ బావి ఉందండి. ఇప్పటికీ ఈ బావి ఇదిగోండి వాటర్ ఇప్పటికీ ఉన్నాయి. వావ్, నైస్.
ఇదిగోండి ఇప్పటికీ ఆ నీళ్ళు ఉన్నాయి. అప్పట్లో పూజ కోసం ఈ వాటర్ని తీసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇవి చేదుకొని తాగుతూ ఉంటారు. సో ఇవ్వండి ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. ఓకే 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 సో ఇదిగోండి వేస్ట్ ఎందుకులే అని వచ్చిన వాళ్ళంతా కొన్ని తాగి కొన్ని చెట్టుకు పోసి వెళ్తూ ఉంటారు. సో అదనమాట. దగ్గర దగ్గర 1980 సంవత్సరాల నుండి ఈ బావి ఉంది. ఈ బావిలో నీళ్ళు త్రాగుతూనే ఉన్నారు. అది నాకు తెలిసి ఇండియాలో ఓల్డెస్ట్ బావి అనుకోవచ్చు ఇది. హింసలు ఎదురైన అవమానాలే కలిగిన కలత చెందక కరుణతో సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా సాగిపో ముందుకు. వ్యతిరేకత ఎదురైన వేధింపులే కలిగిన బాధ్యతతో భరించి సహనంతో సాగిపో ముందుకు. వ్యతిరేకత ఎదురైన వేధింపులే కలిగిన బాధ్యతతో భరించి సహనంతో సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా సాగిపో ముందుకు. ఆత్మల భారంతో అలయక కొనసాగు బహుమతి కొరకు గమ్యంతో సాగిపో ముందుకు. ఆత్మల భారంతో అలయక కొనసాగు బహుమతి కొరకు గమ్యంతో ఇదంతా కూడా సాగిపో ఆఫీసు. ఆ ముందుకు. ప్రీస్ట్ రెసిడెన్సీ కూడా ఉంది. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే సమర్పణతో సాగే సుదీర్ఘ. ఇది చర్చ్ మాత్రం ఇప్పటికీ ఈ కమిటీ వాళ్ళే నడిపిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి మాత్రం గవర్నమెంటే పే చేస్తుందంట శాలరీస్ అక్కడ టీచర్స్కి. మేనేజ్మెంట్ చర్చ్. ఓకే, మేనేజ్మెంట్ చర్చ్దే కానీ శాలరీస్ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. అది తలియా కులం, ఇది బోట్ కులం. అదిగోండి అక్కడ బ్యానర్ మీద అన్నీ కనపడతాయి చూడండి. ఇది అరేబియా సీ కనెక్షన్. అరేబియా సీ కనెక్షన్. సీ కనెక్షన్. ఎస్ కెనాల్. యా 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 మనం ఇందాక వెళ్ళాం కదా చావక్కడు బీచ్. చావక్కడు బీచ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి పడవతో వచ్చేవాళ్ళు ఆయన. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది చాలా విజిటింగ్. విజిటెడ్. అది చూడండి ఎంతమంది వచ్చారో. ఆ పిల్లలందరూ ఈ చర్చిని చూడటానికి వచ్చారంట. లోకల్ పీపుల్, లోకల్ నో లోకల్ అదర్ డిస్ట్రిక్ట్స్, వేరే వేరే జిల్లాల నుండి. మార్నింగ్ అండ్ న్యూ 10 బస్. అవ్వ, మార్నింగ్ అండ్ ఈ పిల్లలందరూ చదువుకునే వాళ్ళు. అసలు మన భారతదేశానికి సువార్త ఎలా వచ్చింది,
ఎవరు తీసుకొచ్చారు, తోమా గారు ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి వచ్చారు, ఆ టైంలో నుంచి ఉందని ఈ స్కూల్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్కూల్సే తీసుకొచ్చేస్తున్నారు. చాలా అద్భుతం. ఈరోజు పొద్దున్న 10 బస్సులు పిల్లలు వచ్చారంట. ఎంత అద్భుతం. దేవుని భక్తుల్ని తెలుసుకోవటం పిల్లలకి నిజంగా చాలా అవసరం. అందరికీ నాలెడ్జ్ ఉండాలి. ఇది అమెరికా మతం కాదు, బ్రిటిష్ మతం కాదు, తెల్లల మతం కాదు, ఎక్కడో ఫారిన్ మతం కాదు. మన దేశానికి స్వయంగా యేసు ప్రభు వారి శిష్యుడే సువార్తను పట్టుకొని వచ్చారు. అది పిల్లలకి తెలియడానికి వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకొచ్చి చూపిస్తున్నారు. స్కూల్ టూర్. ఓకే, ప్రత్యేకంగా స్కూల్ టూరే పెట్టుకున్నారంట చర్చిని చూపించడానికి. సో అంత ప్రాముఖ్యమైన చర్చిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి ప్రైమరీ స్కూల్ ఇదే. ఇది కాకుండా ఇది కూడా కట్టారు. సో వీటన్నిటికీ మేనేజ్మెంట్ అయితే చర్చు, కానీ గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది. టామ్ హౌస్ ప్రైవేట్. ఓకే. నో తెలుగు టామ్ హైదరాబాద్. ఓకే. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే ఇల్లులు ఉన్నాయో ఆ ఇంటికి ఆ చివరు ఉండే ఇంటి ఆయన నాకు తెలుసు. పాపం ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన తెలుగులో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆయన నాకు అన్నీ చూపించారు. అందుని బట్టి ఆయన ఈసారి కలవలేదు, ఆయన హైదరాబాద్లో ఉన్నాడంట. ఆయన అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళ ఇల్లు నాకు బాగా గుర్తు. ఆయన చిన్నప్పుడు ఈ స్కూల్లోనే చదువుకున్నాడు. ఆయనకు కూడా 40+, ఆయన కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారు. అంటే ఆ టైం నుండే ఇక్కడ స్కూల్ ఉంది, సెయింట్ థామస్ స్కూల్. ఇదిగోండి ఇదంతా స్కూలు, ఇది హాల్, కిండర్ గార్డెన్. ఓకే. ఇదిగోండి ఇది కూడా ఒక రోడ్డు. అప్పట్లో ఇంకా ఇచ్చేసారు ఈ ఓకే. బట్ నో ఓపెన్. కొనసాగు బహుమతి కొరకు గమ్యంతో సాగిపో ముందుకు, ఆత్మల భారంతో అలయక కొనసాగు. ఇదిగోండి ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ మ్యూజియం పాలయూర్, సెయింట్ థామస్ గారి చర్చిలో ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్న విగ్రహం తోమా గారికి సాదృశ్యం. సో ఆయన వచ్చింది పడవలో కనుక పడవని ఇక్కడ సింబాలిక్గా పెట్టారు. ఇది యాక్చువల్గా చావక్కడ్ బీచ్ నుండి ఇక్కడ వరకు కూడా బ్యాక్ వాటర్ లైన్ ఉండేది. ఆయన కొడంగలూరు ప్రాంతానికి వచ్చాడు, అక్కడ సువార్తను ప్రకటించారు, అక్కడ ఒక చర్చిని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కూడా చర్చిని స్టార్ట్ చేయడానికి ఆయన ఇదిగో పడవ సాదృశ్యం, పడవలోనే వచ్చేవారు. కొడంగలూరు నుండి చావక్కడ్ బీచ్కి వచ్చి చావక్కడ్ నుండి ఇలా వచ్చేవారు. ఇప్పుడు ఈ బ్యాక్ వాటర్ది క్లోజ్ చేశారు, చిన్న కాలం ఉండేది. ఇప్పుడు అందుకని డైరెక్ట్గా ఈ కోనేరులో ఇది పెట్టారు. వేర్ ఈజ్ యువర్ ఫ్రమ్ సార్? పాలక్కాడ్ డిస్టిక్. From Andhra Pradesh. I am a Protestant Christian. Just to explain Telugu people. Okay, thank you. Very nice. Thank you, sir. ఇదిగోండి తోమా గారు వచ్చిన పడవకి సాదృశ్యమే ఈ పడవ. ఇది పడవ. ఈయన మంచి అద్భుతమైన కార్పెంటర్. అందుకనే ఇదిగోండి ఇది మూలమట్టం. ఆయన కార్పెంటర్కి సంబంధించిన మూలమట్టం, ఆ వస్తువులు, బైబిల్ పట్టుకొని వచ్చేసాడు తోమా గారు. ఇది పడవ. పడవలో వర్షానికి తడవకుండా ఒక రూమ్ లాగా ఉండేది. అంటే రూమ్ అంటే జస్ట్ క్లాత్ కట్టుకొని ఒక పట్ట కట్టుకొని, అప్పట్లో మరి ఏమేమి ఉండేవో అవి కట్టుకొని వచ్చారు. ఇది దానికి సాదృశ్యం. ఇదిగోండి దీంట్లో కూడా నీళ్లు నిండిపోయి ఉన్నాయి. ఎందుకంటే దానికి దీనికి కనెక్షన్ ఉందంటే పడవలోకి ఎట్లా నీళ్ళు వస్తుంటాయి కదా, ఆ టైప్లో. ఆయనకి గుర్తుగా అదిగోండి అంత పెద్ద విగ్రహాన్ని పెట్టారు. ఇదంతా కూడా ఆ సముద్రం దగ్గర నుంచి బ్యాక్ వాటర్ ఇలా వచ్చాయి. ఇలాంటి పడవలో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగి ఈ కోనేరు దగ్గర, ఈ నది దగ్గర, ఈ కాలువ దగ్గర ఈ పడవను పెట్టేసి
అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్తను చెప్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే ఈరోజు మనకి మ్యూజియం కూడా చూపిస్తూ ఉన్నారు. మ్యూజియంలో కాకపోతే వీడియో షూట్ ఫోటో షూట్ లేదన్నారు. పాప మన మనిషి తెలిసిన ఆయన కాబట్టి ఒకసారి తీద్దాం, అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి డ్రోన్ తోటి ఎలా ఉంటుందో అదంతా కూడా ఒకసారి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఇటు నుంచి చూసినట్లయితే అదిగోండి మధ్యలో రోడ్డు అడ్డం ఉంది, చర్చ్ వెనకాల మళ్ళీ రోడ్డు అడ్డం ఉంది, అది తలియాకులం. సో ఇలా ఉంటుందన్నమాట. అదిగోండి అక్కడ కూడా మ్యూజియం పైన నా దేవా నా ప్రభువా ఆయన వేలు పెట్టి చూశాడు కదా, అది అక్కడ కూడా సాదృశ్యంగా వేశారు. నేనొక పరదేశిని ఇలలో సాగే యాత్రికుని, పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని ఇలలో సాగే యాత్రికుని, పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. బ్రతకునారాట పడుతున్న ఆశాజీవిని, అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. ఎక్కడి వాడనో ఇక్కడి బ్రతకునారాట పడుతున్న ఆశాజీవిని, అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. నేనొక పరదేశిని ఇలలో సాగే యాత్రికుని, పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. యేసుక్రీస్తులోనే నిత్య జీవము. ఏముంది ఇలలో ఇది ఒక నటన, ఈ గుడారములో మూల్గుచుంటి సాక్షి సమూహములోనే చేరదను, నీతి కిరీటమును ధరించదను. యాక్చువల్గా అయితే ఫోటోకి వీడియోకి అలౌ లేదు, కానీ ఈ బ్రదర్ మన బ్రదరే, అందుకని పాపం అలౌ చేశారు. మొట్టమొదటి క్రిస్టియన్ హిస్టారికల్ మ్యూజియం, అది కూడా తోమా గారిదే, మన తోమా గారిది. పాపం మ్యూజియం క్లోజు అయినా కూడా తాళాలు తీసుకొచ్చాడు ఆయన అభిమానంతో. వావ్, ప్రైజ్ గాడ్.
ఇది యాక్చువల్గా ఎవ్వరికీ కనిపించదు, మనకు మాత్రమే స్పెషల్ పర్మిషన్. ఎందుకంటే ఏ వీడియోల్లో ఉండవు ఇవి. నో లైట్స్. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉన్నాయి అన్ని స్విచ్చెస్. వావ్, వెరీ నైస్. వీళ్ళు ఏంటంటే స్టార్టింగే ఇటు వెళ్ళమని యారో మార్క్ ఇచ్చారు. ఇది దీపవృక్షం అనుకుంటారా, దీపస్తంభం అనుకుంటారా, దీపారాధన కుందు అనుకుంటారా, మీ ఇష్టం. వాళ్ళు ఇచ్చారు, అందుకని మనం చూపిస్తున్నాం. వావ్, ఇది ఫస్ట్ చర్చ్, సెకండ్ చర్చ్, మూడో చర్చ్, నాలుగో చర్చ్, ఐదో చర్చ్, ఆరో చర్చ్, ఏడో చర్చ్, 7:30. వెరీ నైస్. వాట్ ఈస్ దట్? Oil. ఓకే 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 దిస్ వేనా? వాట్ ఈస్ దిస్? All the different. వావ్, ఇదిగో తెలుగు బైబిల్ కూడా ఉంది. దాంట్లో తెలుగులో కూడా పవిత్ర గ్రంథం అని ఉంది. మనదైతే పరిశుద్ధ గ్రంథం, వాళ్ళదేమో ఆర్సీఎం కాబట్టి పవిత్ర గ్రంథం. ఇదిగోండి రకరకాల భాషలు. అరబ్ కూడా ఉందంట, అరబీ లాంగ్వేజ్, హిబ్రూ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా చేత్తో రాసినవి. డైరీ. Blind people. ఓ, బ్లైండ్ పీపుల్ బైబిల్ అండి ఇది. ఓ, బ్రైలీ. ఇది బ్రైలీ బైబిల్ అండి. సో వారి కోసం ఇది తయారు చేయబడింది. ఎస్, దిస్ ఈజ్ ఆల్ ఆర్ హ్యాండ్ రైటింగ్ బైబుల్స్. ఇదిగోండి చూడండి అసలు ఎంత పెద్దదో బైబిల్ అయితే, చేత్తో రాశారు. ఇవన్నీ వాళ్ళ పాత ఫాదర్స్వి రిలిక్స్. దేవదూతలు ఇలా ఉంటారు. ఇది వుడ్డుకు సాదృశ్యం అలా పెట్టారు. ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన బొమ్మలు. ఇవి కూడా వుడ్డువే. సో అలా షోగా పెట్టుకున్నారు. ఏదో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంది. ఇదిగోండి క్రౌను, ఇది కూడా వుడ్డుదే. India stamp 25. వావ్, ఇండియా స్టాంప్ 20 రూపీస్. 20 paisa. వేర్ 1972లో ఇండియా స్టాంప్ అంటండి 20 రూపీస్ది. 72లో. ఓకే 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 ఓకే. ఇవన్నీ కూడా 15 పైసా. 15 పైసా స్టాంప్ అండి, సెయింట్ థోమా గారు అప్పట్లో ఇండియాలో. ఇండియా గవర్నమెంట్. ఇండియా గవర్నమెంట్ అప్పట్లో. సో నెక్స్ట్ ఇది తోమా గారి కుడి చేతి వెముక. అదే కొడంగలూరులో ఉండేది. ఎస్ 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 ఎస్. వాట్ ఈస్ దిస్? ఓకే, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ దుస్తులు. ఓకే, ప్రీస్టులు దాని లోపలికి వెళ్ళి నిలబడి మాట్లాడితే అందరికీ వినపడేది అప్పట్లో అది. ఎస్ ఎస్ ఎస్. సెయింట్ థోమా గారి సిలువ ఈ విధంగా ఉంటుంది, మన ప్లెయిన్గా ఉండదు. ఇది ద ఇండియన్ రిక్షా. అప్పట్లో మన భారతదేశంలో రిక్షాలు ఇలా ఉండేవి. మనుషులు పట్టుకొని తీసుకొస్తూ ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళని అప్పట్లో. సో ఆ తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? ఇవన్నీ ఓల్డ్ స్టోన్స్ అండి, రకరకాల పద్ధతులు ఉన్నాయి వీటికి. ఓకే ఓకే ఓకే, డోర్ ఫిట్టింగ్. ఫౌండేషన్ స్టోన్ దట్ టైమ్ సెయింట్ థామస్. ఆ టైంలో ఫౌండేషన్ స్టోన్ అంట ఇంత పెద్ద వేసేవాళ్ళంట. అంటే బండ మీద కట్టబడిన సంఘం అంటానికి సాదృశ్యం. ఎస్ ఎస్ ఎస్. ఇది డోరు అట్లా సెట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇంకా రకరకాల వస్తువులు అలా పెట్టారు మ్యూజియం కాబట్టి. ఇవ్వండి ఇవన్నీ కూడా అప్పటి తలుపులు అండి, పాత తలుపులు. ఇంకా చర్చివి తీసి పెట్టారు. ఎలిఫెంట్. ఓ ఇగోండి
ఏనుగు దంతాలతోటి సెయింట్ తోమా గారి బొమ్మని చెక్కారు, యేసు ప్రభు వారి బొమ్మని చెక్కారు. ఇక్కడ కూడా ఎస్ మదర్ మేరీ, యేసు ప్రభు వారు వాళ్ళు ఏనుగు దంతాలతోటి చెక్కబడ్డారు. ఎస్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది వాళ్ళది ఆజ్ఞల చుట్ట గ్రంథం. ఇది ధర్మశాస్త్రం అనుకోండి. ఎయిర్ హోల్డ్. ఓకే. ఇది పెంకులు కప్పుకునే టైంలో గాలి పోవటానికి ఒక ఇంటర్ విండో. ఓకే. ఇవన్నీ కూడా రకరకాల లైట్లు. అప్పట్లో తాటాకుల మీద ఇదిగోండి 1606 నుండి 1743 వరకు బైబిల్ వాక్యాలు ఇలాగే రాసుకునేవాళ్ళండి. ఇదేమో క్లాత్, ఏమో తాటాకులండి. తాటాకుల మీద దేవుని వాక్యాన్ని రాసి అలా గుర్తుగా పెట్టారు. కొబ్బరి ప్లేట్, కోకోనట్, కాపర్. రాగి ప్లేట్లు. అప్పట్లో రాగి ప్లేట్ల మీద వాక్యాన్ని రాశారు, తాటాకుల మీద వాక్యాన్ని రాశారు. వాట్ ఈస్ దిస్? క్యాండిల్ స్టాండ్. ఇవన్నీ రకరకాల కొవ్వొత్తులు వెలిగించడానికి వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. బ్రెడ్. వావ్. అప్పట్లో ఓకే రొట్టెలు తయారు చేసుకునేవంట ఇవి. చిన్న రొట్టెలు చేసుకునే బొగ్గుల మీద కాల్చేవాళ్ళు. దిస్ ఈజ్ ఆఫరింగ్స్ పట్టుకునేవి అప్పట్లో ఇట్లా ఉండేవి. చూడండి ఎంత బాగున్నాయో. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఎదురుగా బైబుల్ స్టాండ్స్ అన్నమాట ఇవన్నీ. ఇదిగోండి ఏనుగులు ఈ విధంగా చెక్కారు, చెక్కతోటి చెక్కారండి ఏనుగు తలలు, వుడ్ తోటి. ఇది కేరళ సాంప్రదాయమైన దుస్తులు ఇలా ఉన్నాయి. ఇంకా అన్ని రకరకాలుగా ఉన్నాయి కానీ ఇంకా మనకి చాలు పాపం ఇక్కడ. ఎందుకంటే క్లోజ్ స్టోన్. ఎస్ వాస్తవానికి ఇప్పుడు మలయాళం మాస్ ఒకటి స్టార్ట్ చేశారు. సో ప్రార్థన జరుగుతుంది, పాటలు పాడుతున్నారు, అందుకని ఆ సౌండ్లో మన సౌండ్ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ అన్ని ప్రతిమలు ఉన్నాయి. దేనికి అనేది మనం ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇదిగోండి తోమా గారిని ఎవరైతే తమిళియన్ను పొడిచి చంపాడో అతనిది బొమ్మ, తోమా గారిది బొమ్మ. సో ఇది సింగిల్ స్టోన్ అనమాట. ఆ చేతిలో నుంచి ఈ చేతిలోకి శూలం పెట్టడం అనేది చాలా అరుదు, చాలా పనితనం. కరెక్ట్గా సెట్ చేశారు చూడండి, బల్లెం పోటీ ఇక్కడ పడ్డట్టు. ఇది ఆ రెండిట్లో సింగిల్ స్టోను ఇలాగ బల్లెం పోటు పొడిచినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. తెలుగు ఛత్తీస్గఢ్. ఓ कौन-सा डिस्ट्रिक्ट है? रायपुर कैपिटल है. जगदलपुर, नारायणपुर, कोंडागांव मेरे सब मालूम है. अब RCM visited this hometown. Thank you. ఇది తోమా గారు అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే అలా పొడిచారు. అది సింగిల్ స్టోను. దానికి సంబంధించి ఇక్కడ మలయాళం, హిందీలో, ఇంగ్లీష్లో రాశారు. ఆ తర్వాత తోమా గారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే నెమళ్ళు కూడా ప్రార్థనలో ఏకీభవించాయి. దానికి సాదృశ్యం ఈ స్టోన్. ఎస్ ఏమంటే తోమా గారు కట్టిన 6వ మందిరం నీలక్కల్ ఎకనామికల్ చర్చ్. ఆ చర్చిలో ఆయన ప్రార్థన చేసుకుంటుంటే పులులు సైతం సాష్టాంగపడి ప్రార్థనలో ఏకీభవించాయి. ఇదిగోండి ఈ నీలక్కల్. అది ఆయన ప్రార్థన చేసినప్పుడు అవి కూడా సాష్టాంగపడ్డాయి. ఇదిగోండి ఇది నార్త్ పరావూరు చర్చిలో కొట్టకావ్ అని కూడా అంటారు. నార్త్ పరావూరు చర్చిలో ఆయన ప్రార్థన చేసుకుంటే ఏనుగులు సైతం మోకరించాయి, తొండాలు దించి ప్రార్థనలో ఏకీభవించాయి. దానికి సాదృశ్యం ఈ స్టోన్.
ఆయన పడవలోనే వచ్చారు కనుక పడవ సాదృశ్యం. ముఖ్యంగా కుక్కమంగళం అనే చర్చ్ నేను మీకు చూపిస్తాను. అది మేబీ 4వ చర్చ్. ఆ కుక్కమంగళం చర్చిలో అయితే పడవ దిగిన వెంటనే చర్చ్ ఉందండి, నదిలోనే చర్చ్ కట్టారు పక్కన. దానికి సాదృశ్యమే ఇది. ఇదంతా కూడా చాప స్టైల్లో సింగిల్ స్టోన్ అండి, అది ఇది సింగిల్ స్టోన్. పడవ తోమా గారు కూడా. ఇది నిరణం ప్రాంతంలో, నిరణం అనే చర్చిలో, అది యాక్చువల్గా 5వ చర్చి. దాన్ని ఆర్థోడిక్స్ వాళ్ళు నడిపిస్తున్నారు, ఆర్థోడిక్స్ క్యాథలిక్స్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర అక్కడ ఆ పరిసర ప్రాంతంలో నిరణంలో సింహాలు సైతం ప్రార్థనలో ఏకీభవించాయి. దీనికి సాదృశ్యం ఇదే. నెమళ్ళు, పులులు, సింహాలు కూడా ఆయన ప్రార్థన చేస్తుంటే సాష్టాంగపడి ప్రార్థనలో ఏకీభవించాయి. దానికి సాదృశ్యం అది. తమిళనాడు సెయింట్, అదేదో తమిళనాడులో దేవ సహాయం అంట. సిస్టర్ నాట్ ఏ ఫాదర్ కింగ్. యేసు ప్రభువుని నమ్మినందుకు తమిళనాడులో ఆ రాజు, అప్పట్లో పరిపాలించే రాజు అలాగా చేశారంట. ఓకే, దేవ సహాయం అంట ఆయన. ఓకే ఓకే. కొల్లంలో యాక్చువల్గా చర్చి 7వ చర్చ్. అది కొల్లంలో చర్చిలో జరిగింది ఇది. అసలు పిల్లలే పుట్టరని ఆవిడకి అందరూ చెప్పేశారు. చాలా వయసులో కూడా తోమా గారితో ప్రార్థన చేయించుకున్న తర్వాత పిల్లవాడిని కనింది. సో అది మంచి సాక్ష్యం అన్నమాట. అది కొల్లంలో జరిగింది. ఆ కొల్లంలో సముద్రం ఒడ్డునే చర్చ్ ఉండేది, అది సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు పక్కకు వచ్చి బయట కట్టుకున్నారు. నేను మీకు చూపిస్తాను. అది 7వ చర్చ్. అది ఇంక ఇది ఒక పార్క్ స్టైల్లో చేసుకున్నారు. ఎస్, అది బేబీ, మదరు, ఫాదరు, తోమా గారు, అదంతా సింగిల్ స్టోన్లో చెక్కారు. అప్పట్లో పనులు అండి, ఎంత పనులు. ఆ తర్వాత ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ చర్చ్కి. సో బయట పక్క అన్నీ రాసి ఉంటాయి. మీకు ఒకసారి చూపిస్తాను. AD 52 అని. ఈరోజు మనం కేరళలో త్రిశూర్ జిల్లాలో పలయూరు చర్చిలో ఉన్నాం. ఇది తోమా గారు స్థాపించిన 2వ పరిచర్య, 2వ మందిరం. సో అక్కడ చూడండి, AD 52. మతోన్మాదులకు బుద్ధి చెప్పండి. ఇది అమెరికా మతమో, బ్రిటిష్ మతమో, లేకపోతే తెల్లోళ్ళ మతమో, వేరే దేశముల మతమో కాదు. స్వయాన యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు అయితే వారిలో ఒక్కరైన తోమా గారు మన భారతదేశానికి పడవేసుకొని వచ్చారు, వచ్చి సువార్త ప్రకటించారు. ఆ టైంలో కట్టబడిన మందిరం ఇది. దాదాపు 1980 సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని ఇక్కడ స్థాపించారు. అదిగోండి, AD 52. మతోన్మాదులకు బుద్ధి చెప్పాలి. ఇది అమెరికా మతంకి రాదు. అమెరికా నిన్నగాక మొన్న మహా అంటే 500-550 సంవత్సరాలు అయింది అది స్టార్ట్ అయ్యి, ఆ కంట్రీ ఏర్పడి, ఆ దేశం స్థాపించి. ఇది AD 52. చూడండి, చూసినట్లయితే పలయూరులో తలియాకులంలో ఆ విధంగా ఇందాక మనం కోనేరు చూసాం కదా, అక్కడ బాప్తిసం కార్యక్రమం అలా ఇచ్చేవాళ్ళు. తోమా గారు ఇచ్చిన బాప్తిసం అది సాదృశ్యం. ఇది కొడంగలూరులో ఆయన ఒక శిష్యుడిని అభిషేకిస్తున్నాడు, ఆర్డినెన్స్ చేస్తున్నారు. ఆర్డినేషన్ అనుకోండి, ఆర్డినేషన్ చేస్తున్నారు. ఒక అభిషేకం, అది దానికి సాదృశ్యం. ఇదిగోండి, కింగ్ గుండాపర్ అండ్ హీస్ బ్రదర్ విత్ థామస్ ద అపోస్టల్. ఈయన రాజు సహోదరుడు. ఇద్దరు కలిసి యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు తోమా గారితో కలిసి. ఈ రాజు తమ్ముడు తోమా గారితో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. అంటే అప్పుడు రాజులు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. అందుకే ఈ విధంగా ఈ మలబార్ ప్రాంతం, ఈ కేరళలో క్రిస్టియానిటీ ఇంత పెరిగిపోయింది. దేవుణ్ణి తెలుసుకున్నారు, సత్యంలోనికి వచ్చారు. సో దానికి సాదృశ్యం ఆ స్టోన్స్ అన్నమాట. ఇదిగోండి, ఇది మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా అని సంబోధించిన ప్రాంతం. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఉంది.
నా దేవా నా ప్రభువా, నా ప్రభువా నా దేవా. ఆయన వేలు పెట్టి చూసిన సన్నివేశం అనమాట ఇది. ఇదిగోండి వేలు, ఆయన పక్కటెముకలో పక్కటి బల్లెం పోటు ఉంది కదా, దాంట్లో వేలు పెట్టి చూసిన తర్వాతే ఆయన నమ్మాడు. అప్పట్లో పాపం కొంచెం అనుమానంగా ఉండేవాడు. అయినా భారభరితమైన సువార్త పరిచయం చేశారండి మన భారతదేశానికి. తోమా గారు లేకపోతే మనకు సువార్త లేదు, రక్షణ లేదు. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. తోమా గారు వేరే శిష్యులతో అంటున్నారు, యేసుప్రభు వారిని ఎలాగూ చంపేస్తారు, ఆయనతో పాటు మనం కూడా చచ్చిపోదాం రండి అని సిద్ధపడిన సిచ్యువేషన్ అనమాట ఇది. అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం, దానికి సాదృశ్యమైన ప్రతిమలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దానికి సాదృశ్యం యేసు ప్రభు వారు తోమా గారితో చెప్తున్నారు. దానికి సాదృశ్యమైన ప్రతిమలు ఇవి. ఇది మత్తయి సువార్త 10:1-4 వరకు. జీసస్ కాల్స్ థామస్ ద అపోస్టల్. ఈయన కార్పెంటర్ పని చేసుకుంటూ ఉండేవాడు. ఇదేమో ఉలి, ఇదేమో మూలమట్టం. కార్పెంటర్ పని చేసుకుంటూ ఉంటే యేసు ప్రభు వారు పిలుస్తారు, నువ్వు రా, నన్ను వెంబడించు, నువ్వు నా శిష్యుడిగా ఉండమని చెప్పిన మాట ఆ సాదృశ్యం అనమాట. ఇంక ఇదంతా మీకు తెలిసిందే. అది బెల్ టవరు, పైన థోమస్ గారి బొమ్మ, అది మెయిన్ చర్చ్, ఇది ఎక్స్టెండెడ్ చర్చి, ఇదేమో జెండా, వాళ్ళు ఫెస్టివల్ చేసుకుంటారు. సో ఇది అనమాట మ్యాటర్. ఇంకా సమాధులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దాం. దీంట్లో అప్పట్లో పాతకాలంలో సేవ చేసిన ఒక ఫాదర్ గారి సమాధి. ఇది ఫాదర్ గారి సమాధి. సో నేనైతే ఆర్సీఎం వాళ్ళ సమాధులు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను లోపలికి వచ్చాను. ఇదిగోండి, వన్ సమాధి, హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్ సేమ్. 2 members. వన్ సమాధి, హస్బెండ్ హియర్, వైఫ్ Husband. ఓ 2. 2. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నామండి. 3 lakh. 2020లో హస్బెండ్ చనిపోయాడు, 2025లో వైఫ్ చనిపోయింది. ఇద్దరిని దాంట్లోనే పెట్టారు. అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్. ప్రతి వైఫ్కి ప్రతి హస్బెండ్కి ఇద్దరికి ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఇస్తారు. ఇక్కడ దాంట్లో అలౌ చేస్తారు. 500. 3 years. 3 years. 500. ఓ 3 years. Born. పడుతున్న ఆశాజీవిని అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. ఎక్కడి వాడను ఇక్కడి బ్రతుకున ఆరాట పడుతున్న ఆశాజీవిని అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. నేనొక పరదేశిని, నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని, పరలోకమే నా. ఇక్కడ ఈ సమాధి కార్యక్రమాలు జరిగిన తర్వాత ప్రతి సమాధి 3 సంవత్సరాల తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఏదైతే ఉందో ఆ బాడీ అంతా కుళ్ళిపోయి మట్టి అయిపోయి ఉంటుంది, మట్టిలో కలిసిపోయింది 3 yearsకి. ఆ మట్టిని అంతా తీసుకొచ్చేసి ఇక్కడ పోసేస్తారు. సో వాళ్ళు అక్కడ చెట్లు పెరిగిపోతూ ఉన్నాయి దాంట్లో కూడా. సో ఇదన్నమాట. ఓకే, ఇవన్నీ అంట 500 సమాధులు అంట. సో ఈ 500 సమాధులు ఎత్తేసారు. ఓకే 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 ఓకే. ఆఫ్టర్ 3 years ఓన్లీ రైటింగ్ number. When this puja? After time, morning. Mass after time. No. Puja. Yearly once? All puja, number 2.
నవంబర్ 2వ తేదీ చనిపోయిన వాళ్ళ సమాజులకి వీళ్ళంతా కూడా ఏదో ప్రేయర్ చేసుకుంటారు వచ్చి, ఓకే, గుర్తుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి. సో ఇదనమాట. 3 సంవత్సరాలు అయిపోయిందంటే ఆ సమాధిని ఖాళీ చేసి దాంట్లో ఉన్న మట్టి అంతా అక్కడ స్టోర్ చేస్తారు. అక్కడ మళ్ళీ వేరే కొత్త వాళ్ళని పెడతారు. ఇదనమాట మ్యాటర్. ఏదేమైనా మనమంతా కూడా ఒక రోజున లేపబడాలి. అందుకనే చర్చిలోనే సమాధుల తోట. ఓకే, ఈ చర్చిలో ఉన్న విశ్వాసులు రకరకాల కారణాలతో చనిపోయారు. ఒక సంవత్సరంలో 27 మంది చనిపోయారు. దానికి గుర్తుగా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే వీళ్ళ సిద్ధాంతాలు, వీరి యొక్క పద్ధతులు కొంచెం వేరుగా ఉంటాయి. మనం ఎవరిని తీసేయట్లేదు. ఎందుకంటే ఆర్సీఎం లేకపోతే అసలు ప్రొటెస్టెంటే లేదు. ఆర్సీఎంలో నుంచి వచ్చిందే ప్రొటెస్టెంట్. సో కొన్ని సంవత్సరాలు, అంటే దాదాపు 1500 సంవత్సరాలు అసలు ప్రొటెస్టెంట్ లేదు. ఆర్సీఎంలోనే అందరూ. సో అదనమాట. ఇంకా దీని గురించి చెప్పాలి అంటే ఏం లేదు, ఇంతటితోటి అయిపోయింది. అదే విషయం ఏంటంటే ఎక్కడో ఇజ్రాయెల్ దేశం నుండి జడ్జి దిస్ ఇస్ జడ్జ్ ఓ, ఆయన ఒక జడ్జి గారంట అప్పట్లో. అందుకని ఆయన్ని 1889 టైంలో సమాధి అది. అప్పటి నుంచి అట్లాగే ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటి వరకు మీకు ఈ చర్చ్ గురించి అన్నీ చూపించాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన ఎక్కడో ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తే మనోళ్ళే చంపేశారు. సో మనము ఉండూరులో ఉండి కూడా, ఈ దేశంలో ఉండి కూడా కనీసం మన దేశస్తులకు మనం సువార్త చెప్పుకోవాలి. మన రాష్ట్రాల్లో మనం సువార్త చెప్పుకోవాలి. మన జిల్లాల్లో మనం సువార్త ప్రకటించుకోవాలి. మన మండలాల్లో మనం సువార్త ప్రకటించుకోవాలి. మన గ్రామాల్లో మనం సువార్త ప్రకటించుకోవాలి. మన ఇంట్లో మనం సువార్త ప్రకటించుకోవాలి. ప్రకటించుకోలేకపోతే దేవుడికి లెక్క చెప్పాలి. బ్రతికినప్పుడు అందరూ కనిపిస్తారు, చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. నీ ప్రయాణం ఎటు? దయచేసి 3 పూట్ల భోజనం తింటున్నాం కనుక కనీసం ఒక 3గురికైనా సువార్తను ప్రకటించండి. ఎక్కడో దేశం కాని దేశం అండి. మన భాష కాదు, మన తిండి కాదు, మన మనుషులు కాదు, అయినా ఆయన బ్రతికాడు, సువార్తను ప్రకటించాడు. ఆయన రాకపోతే అసలు లేదు ఇక్కడ సువార్త. అట్లాంటిది మన భాషే, మన ప్రాంతమే, మనకు తెలిసిందే, మన దేశమే, మనం ఎందుకు సువార్తను ప్రకటించలేము? కాబట్టి దయచేసి మీరంతా కూడా సువార్తను ప్రకటించండి. మేము ఇప్పుడు బయలుదేరి నార్త్ పరావూరు వెళ్తున్నాం. అది 3వ చర్చు. ఇక్కడి నుండి దాదాపు 65 కిలోమీటర్లు వస్తుంది. 65 కిలోమీటర్లు వెళ్ళి మీకు నార్త్ పరావూరు చర్చ్ కూడా చూపిస్తాం. అక్కడ కూడా ఏం జరిగిందో మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు కూడా సువార్తను ప్రకటించండి. అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి, తెలుసుకుంటారు. ఎందుకంటే మతోన్మాదులు మాట్లాడుతున్నారు కదా, అమెరికా దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు అని. కాదు, స్వయాన యేసు ప్రభు వారి శిష్యుడే మన భారతదేశానికి AD 52లో వచ్చి మనకి సువార్త ప్రకటించి కట్టిన మందిరం ఇది. కాబట్టి అనేక మందికి తెలియజేయండి. మీరు మా ప్రయాణం కోసం ప్రార్థించండి. అనేక గ్రామాల్లో ప్రార్థన చేస్తున్నాం. అనేక మందికి సువార్త కరపత్రికలు ఇస్తున్నాం. వారందరూ మారుమనసు పొందాలి, రక్షణలోనికి రావాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని, మీ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్. ఓకే. ఇదిగో ఈయన పేరు దేవసి. ఈయన ఈ పలయూరు చర్చిలో గైడు, సెక్యూరిటీ, సూపర్వైజరు, మెయింటెనెన్స్ అన్నీ ఈయన సమస్తం. చాలా మంచి వ్యక్తి. పాపం 60 సంవత్సరాలు పైబడి ఆయన వయసు ఉంటుంది. 2 పిల్లలు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, కొడుకు కూతురు. అయితే ఈయన ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాడు. అందరూ వస్తున్నారంట. గాడ్స్ వే మిషన్లో మీ వీడియో చూసామని ఆయనకే చూపిస్తున్నారట మన ఛానల్. ఈయన రాగానే హాయ్ గాడ్స్ వే మిషన్ అంటున్నాడు. సో పాపం ఆయన కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థించండి. ఆయన చిన్నప్పటి నుంచి ఈ మందిరంలోనే పెరుగుతూ ఉన్నాడు. సో ఆయన కుటుంబం నిమిత్తం కూడా ప్రార్థించండి. ముఖ్యంగా ఆయన కూడా దేవుళ్ళలోనే ఉన్నాడు. ఇంకనూ బలపడేలాగా మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ఎనీ ఫోన్ పే? సాక్షి సమూహములోనే చేరదను, నీతి కిరీటమును ధరించదను. నేనొక పరదేశిని, నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము.
ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మేము ఈ 2వ మందిరం ముగించుకొని 3వ మందిరం నార్త్ పరావూరు అంటారు, కొట్టకావు అంటారు, అక్కడ కూడా బహుగా ఆయన పరిచర్య చేశారు. అక్కడ పులులు సాష్టాంగ పడ్డాయి, పులులు సింహాలు చాలా అక్కడ సాయం చేశాయి తోమ గారికి. ఆ అద్భుతమైన సన్నివేశాలు కూడా మీకు చూపిస్తాం. అక్కడ ఎలా పరిచర్య చేశారో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మన భారతదేశానికి అమెరికా వాళ్ళు, తెల్లోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎవరు కూడా సువార్తను తీసుకురాలేదు. అమెరికా దేవుడు లేకపోతే ఇంకా అంతకంటే ఇంగ్లాండ్ దేవుడు కాదు, మన దేవుడు సజీవుడు. స్వయాన యేసుప్రభు వారి శిష్యుడు తోమా గారే ఈ భారతదేశానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటిస్తే మనం అంతా కూడా తెలుసుకున్నాం. ఓకే, అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా ఈ మందిరం గురించి ఇంకా మీరు ప్రార్థన చేయండి. బయలుదేరి నార్త్ పరావూరు వెళ్తున్నాం. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మరువకుము ప్రియ సహోదరీ సహోదరా.